మస్తుందిలే పాండిచేర్ల ఫోటో దిగులు క్రేజ్గా ఉంటుంది. మస్తుంది భయ ప్లేసెస్ అయితే ఇచ్చి పడేయచ్చు. ప్లేస్ మస్తు అనిపిస్తుంది. మీరు పాండిచేరి వస్తే ఈ వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ అయితే చూడకుండా పోవద్దు మీరు. వస్తున్నాయిలే స్పాట్ కొద్ది లేవు. రండి పాండిచేరి రండి రా ఏంద్రా ఇంకా అక్కడ నుండి రేస్ దాటినాక సార్ రా రండి విజిట్ చేసి మంచి మంచి స్పాట్లు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు ప్రజెంట్ పాండిచేరి కాడ ఉన్నాం. అండ్ నిన్న నైట్ వచ్చినాం. ఎక్కడి నుంచి అంటే మన అరుణాచలం నుంచి పాండిచేరికి డైరెక్ట్ ఉంది బస్సు వచ్చేసినాం. అండ్ ప్రజెంట్ ఇక్కడ రూమ్ కూడా తీసుకున్నాం. ఇక 2000 పడ్డది పర్ డేకి ఏసీ. ఇక బడ్జెట్లో కాకపోతే కొంచెం ఎక్కువ అయింది కానీ ఇక ఏం చేస్తాం పాండిచేరిగా ఆ మాత్రం ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఇక టిఫిన్ తిన్నాం. బైక్ రెంటల్స్ మాట్లాడినాం. ఒక రోజుకి 24 ఒక బైక్కి 400 24 అవర్స్ ఉంటుందట. చలో ఇక 2 బండ్లు తీసుకున్నాం ఈరోజు. ఇప్పుడు మన వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ ఈ వీడియోలో వస్తుంది చూడండి. అట్లనే స్టే ట్యూన్. పాండిచేరి అదొక డిఫరెంట్ ప్రపంచం. మనం ఎప్పుడైతే పాండిచేరి వెళ్తామో ఈ వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ అయితే మిస్ అవ్వద్దు. మేము స్పెండ్ చేసింది జస్ట్ 4 అవర్సే. మాకు 1 డే కూడా సరిపోదు కావచ్చు. మేబీ పాండిచేరి ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ క్లియర్ చేయాలంటే సక్సెస్ఫుల్గా 2 డేస్ అన్న 1 డే పక్క పడుతుంది. ఎందుకంటే అక్కడ అసొంటి బిల్డింగ్స్ ఫోటోషూట్ కొరకు 200 దాకా ఉంటాయి. అండ్ మీకు 1 డే స్పెండ్ చేయండి పాండిచేరి వెళ్తే మొత్తం ఫోటోషూటే పెట్టుకుని ఒక రోజు మొత్తం ఆ ప్లేసెస్. అక్కడ ఫ్రెంచ్ పీపుల్స్ ఉంటారు మెయిన్గా. ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఆ టైమ్స్లో ఉన్నప్పుడు ఫ్రెంచ్ పీపుల్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఆ విధంగా వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఆ విధంగా ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్ అని పేరు వచ్చింది. మీరైతే తప్పకుండా వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. అండ్ అక్కడ ఈడెన్ బీచెస్ ఉంటాయి. ఈడెన్ బీచ్, సెనిటరీ బీచ్, రాక్ బీచ్ అనుకుంటుంటాయి. ఈ బీచ్లకు సపరేట్ డే పెట్టుకోవాలి. పాండిచేరి ఫోటోషూట్ కొరకు అయితే సపరేట్ డే పెట్టుకోవాలి. మేము 2 డేస్ స్పెండ్ చేసినాం. అయినా కానీ మాకు సరిపోలే. అంటే ఆడ ఎంత హ్యాపీనెస్ క్రియేట్ అయితే అంటే మామూలు చెప్పలేము. మన ఫ్రెండ్స్తో వాళ్ళ ట్రిప్ అంటే వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ వీడియో షార్ట్గా ఉంటుంది కానీ స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను వీడియో తీద్దామన్నా కానీ నా మనసు అంతా బిల్డింగ్ పొంటే చూసుడైంది ఫస్ట్ టైం. అదొక స్ట్రీట్ డిఫరెంట్గా ఉంటుంది వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. పక్క ప్లాన్ అయ్యింది. మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? ఒక 4 to 5 డేస్ పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయండి. పాండిచేరి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా రెంటల్ తీసుకోండి. బైక్ కానీ స్కూటీ కానీ. ఇది ఉంటే సేఫ్. ఎందుకంటే మనం మొత్తం ట్రావెలింగ్ చేసుకోవచ్చు. ఆ ప్లేసెస్ మొత్తం కవర్ చేసేదానికి ఈజీ అయిపోతుంది. అండ్ దగ్గరున్న బీచెస్ కూడా కవర్ చేయొచ్చు. ఎందుకంటే వెహికల్ ఉంటే బెటర్. పాండీలో మొత్తం ఫ్రెంచ్ అండ్ వైట్ టౌన్లో మొత్తం ఫోటోషూట్ నడుస్తుంది. ఇక ఫ్రెండ్స్ చూడొచ్చు మొత్తం ఇగో స్ట్రీట్. లేదు ఇగో రమ్మంటే ఆనే ఫ్రెండ్స్ ఇగో మాల్ చూడొచ్చు. అయ్యేరా ఫ్రెండ్స్ వెళ్ళాడు. మస్తున్న భయ ప్లేసెస్ అయితే ఇచ్చి పడేయచ్చు. ఇక్కడ వెళ్దాం బిల్డింగ్. ఇక వచ్చినా రాలేగా మస్తుందిగా ఇక్కడ ఆపేసే. మస్తుందిలే పాండిచేర్ల ఈ లానూన్ పుడిచ్చారట పాయింట్. ఫోటో దిగులు క్రేజ్గా ఉంటుంది. పాండిచేరిలో అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేము. మస్తు ప్లేసెస్ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుందా? సూపర్ అంటే సూపర్గా ఉండే. ఒక్కొక్క స్టిల్స్ పెట్టాలి కానీ మొత్తం మ్యాడ్ అంటే మ్యాడ్. ఇగో ఏంది కొద్ది ఒక్క కాడ కాదు సెల్ఫీలు కొద్ది పాయింట్లు పాండిచేరిలో. ఇదేంది వైట్ టౌన్ అండ్ ఫ్రెంచ్ కాలనీ అంటారు. మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ప్లేస్ మస్తు అనిపిస్తుంది. మీరు పాండిచేరి వస్తే ఈ వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ అయితే చూడకుండా పోవద్దు మీరు. మస్తు ఉన్నాయిలే స్పాట్ కొద్ది లేవు. ప్రజెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నా లే పాండిచేరి పర్ఫెక్ట్ ఉంది. రండి పాండిచేరి రండి రా ఏంద్రా ఇంకా అక్కడ నుండి రేస్ దాటినాక సార్ రా రండి విజిట్ చేసి మంచి మంచి స్పాట్లు ఉన్నాయి. మీరు వస్తే లైఫ్లో 1 of the మెమరీస్ అవుతారా. సూపర్ రా మళ్ళీ రావాలరా ఏంద్రా ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు రా. ఇట్లా వండి రీల్స్ సేమ్ వస్తుంది రా. రాలేరా ఫ్రెండ్స్. ఇంతకుముందు వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ చూసి. అండ్ వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్.
అండ్ నెక్స్ట్ వీడియో వెళ్దాం.